తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారి సంతోషం కోసం తన సౌఖ్యాలను విడిచి అరణ్యవాసానికి వెళ్ళాడు. దుర్మార్గుల్ని శిక్షించాడు, సన్మార్గుల్ని రక్షించాడు. అవును. ఇంకా సీతాదేవి పరమ పతివ్రత. భర్త అడవికి వెళితే తాను కూడా వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించింది. అంతేకాదు, లంకలో రావణుడు ఎన్నో సంపదలు చూపి ఆశ పెట్టినా చీయను తిరస్కరించి శ్రీరామునే ధ్యానిస్తూ నిద్రాహారాలు మాని తపించింది. ఆ తపస్సుకు ఫలితంగా మళ్ళీ శ్రీరామచంద్రుని చేరి ఆనందించింది. రామ పదారవింద ధ్యానం ఎప్పుడూ ఆనందదాయకమే కదా. ఇక లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్న ఆజ్ఞను ఎన్నడూ జవదాటి ఎరుగని తమ్ముడు. మరి రావణాసురుడా తెలీదా? పరస్త్రీని ఆశించి బంధుమిత్ర సపరివారంగా నాశనమైపోయారు. కుమారులారా, ఈ పాత్రలలోని మహనీయమైన ఆదర్శాలు మానవుని నాగరికతకు పట్టుకొమ్మని. అందుచేత రామాయణం గౌరవింపబడినంత కాలం ప్రపంచంలోని మానవులు నీతి నియమాలు కలిగి అభ్యున్నతి పొందుతారు.